హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఒక పల్లెటూరు కోడలుగా నేను ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏ ఏ పనులు చేస్తానో అనేది ఈ వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో అయితే నిన్న షూట్ చేసిన వీడియో. మేమైతే లేగలేదు. మా బాబు వచ్చి అయితే మమ్మల్ని లేపాడనమాట. మా బాబుకి, మా పాపకి ఇద్దరికి కూడా కళ్ళైతే అంటుకుపోతున్నాయి. మా బాబు అయితే ఇంక లేచిన వెంటనే అమ్మ నా కళ్ళైతే అంటుకుపోయి అనేసి లేపుతున్నాడు. ఇంక మేమైతే లేచిన వెంటనే ఇంకిద్దరు కళ్ళు చూస్తే ఇంకిద్దరు కళ్ళు కూడా అంటుకుపోయి అయితే ఉన్నాయి. ఇంక మా బాబుకి, మా పాపకి అయితే డ్రాప్స్ వేసి అయితే ఇంకా ఇద్దరికైతే తుడిచానమాట. ఇక నేను లేచిన వెంటనే వంటగదిలోకి వస్తే మా అత్త అయితే ఇంకా ఆనపకాయ పప్పు వండుదాం అనేసి ఆనపకాయ అయితే కోస్తుంది. ఇంకెవరో పిలిచారనేసి నువ్వు కట్ చేసే అమ్మాయి, నేను బయటికి వెళ్తున్నాను అనేసి మా అత్త అయితే నాకు చెప్తే ఇంక నేనైతే కట్ చేస్తున్నాను. ఇంకోవైపు అయితే మా తాత అయితే పొయ్యి ముట్టించేసి ఆల్రెడీ బియ్యం అయితే కడిగేసి పెట్టేశారంట మా అత్త. ఇంకా అవి చూసుకుంటూ ఇటువైపు అయితే పప్పుకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. మా తాతని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. మా బాబు లేచిన వెంటనే వాళ్ళ తాత దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అనమాట, ఎత్తుకుంటాడు అనేసి. ఫస్ట్ అయితే కర్రల పొయ్యి మీద పప్పు అయితే పెట్టాము. ఇంకా అది ఉడికేటట్టు లేదనేసి ఇంకా టైం కూడా అయిపోతుంది, క్యారేజీలు లేట్ అయిపోతాయి అనేసి ఇంక మళ్ళీ కుక్కర్లోకి అయితే మార్చేసుకున్నాం మొత్తం అంతా. నేనేమో కుక్కర్ విజిల్ రాదు, ఎందుకు మళ్ళీ మాడిపోతే ఇబ్బంది పడతాం అనేసి అంటుంది. మా అత్త ఏమో ఎందుకు రాదు, వస్తుంది, ఇంతకుముందు పెట్టాం కదా అనేసి అంటున్నారు. నేను అలాగే విజయవాడ మా అత్త వాళ్ళు వెళ్ళారని చెప్పాను కదా, అప్పుడైతే బిర్యానీ పెట్టుకుందాం అనేసి పొయ్యి మీద అయితే పెట్టాను. అదేం విజిల్ రాలేదు, మొత్తం అంతా మాడిపోయింది. ఇంకా అది తినడానికి పనిచేయక ఇంకా కడుగు దాంట్లో అయితే వేసేసాను. మళ్ళీ పప్పు కూడా అలాగే అవుతుందేమో అనేసి నాకు భయం వేసి వద్దంటే మా అత్త నేను పెడతాను చూడు బాగానే వస్తుంది అనేసి అన్నారు. ఇంకా నిన్నైతే బయట గిన్నెలను తోముకుందాం అనేసి బయటనైతే వేసేసుకున్నాను. ఇంకా గిన్నెలను తోముకునే లోపు మా అత్త అయితే నాకు కావాల్సిన బియ్యం అయిన కడిగేసి మళ్ళీ వాటిని కూడా కర్రలపై మీద పెట్టేశారు. ఇంకా మా వారైతే వరిసేను అదే మందు చల్లుదాం అనేసి అన్నారనేసి ఇంకా వాటిని అయితే మా మామయ్య తీసుకొని వెళ్ళారనేసి ఇంకా యూరియా అయితే దొరికిందనమాట. యూరియానా ఇంకొకటి ఏంటిదో నాకు తెలియదు అనమాట. ఇంకా వాటిని కూడా అయితే మూటలు పట్టుకొని పొలం దగ్గర వేయటానికి అయితే తీసుకొని వెళ్ళారు. మాది పొలం అయితే చాలా దూరం అనమాట. ఇంక అందుకనేసి అంత దూరం మోసుకొని వెళ్ళారనేసి ఇంకా మా వారైతే దించేసి వచ్చేసారు బండి మీద. మా వారు ఎలాగో పొలంలోకి వెళ్తున్నారు కదా, కొంచెం వీడియో తీసుకునిరా నేను నా ఛానల్లో పెట్టుకుంటాను అనేసి అంటే మా వారైతే తీసుకొని వచ్చారు. ఇంతకు ముందు కూడా అడిగాను ఎలాగో వెళ్తున్నారు కదా అనేసి. ఇంతకు ముందు అయితే మా బాబును మా వారు వెళ్ళారు, అంటే మా అత్తకు బాబు తీయడానికి వెళ్తే మా అత్తను తీసుకురావడానికి అనేసి వెళ్ళారు. అప్పుడైతే మా బాబు అయితే వాళ్ళ నాయనమ్మ చూసిన ఆనందంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పొలంలో అయితే పడిపోయాడు, మొత్తం బట్టలన్నీ బురద బురద చేసుకొని వచ్చాడు. అంటే అక్కడ వాటర్ ఉంటాయి కదా పొలంలోని. ఇంక మా బాబు రోడ్డు మీద పరిగెట్టినట్టు పరిగెట్టాడంట. వెంటనే పడిపోయేసరికి మొత్తం బట్టలన్నీ బురద అయిపోతే ఆ బట్టలన్నీ మళ్ళీ జాడించుకొని తీసుకొని వచ్చారు మా బాబుని. ఇంకా పప్పు అది ఉడికిపోతే ఇంక నేనైతే పప్పుకి అంతా రెడీ చేసుకుంటున్నాను, తాలింపు పెట్టుకుందాం అనేసి. నేనైతే ఆనపకాయ పప్పు అయితే వండమన్నారనేసి ఆనపకాయ పప్పు అయితే పెట్టేశాను పొయ్యి మీద. ఇంకా అది కూడా ఉడికిపోతే దాంట్లో ఉప్పు వేసి అంతా కలిపేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని తాలింపు అంతా పెట్టుకుంటున్నాను అనమాట. నేను తాలింపు అది బాగానే పెడతాను కానీ మళ్ళీ తిరగమూత వేసినప్పుడు ఎందుకో భయం వేస్తుంది అనమాట. మళ్ళీ తుల్లిద్దేమో అనేసి భయం. తాలింపు వేసినంతసేపు బాగానే ఉంటుంది, తిరగమూత వేసినప్పుడు ఎందుకో అదో రకమైన భయం వేసి అది మీద తులిపోయిద్దేమో అని గాబరా వచ్చేసిద్ది. ఆ గాబరా మీద కొంచెం తుల్లేసుకుంటాను. ఇంకా తాలింపు అంతా కూడా వేసేసి ఇంకా పప్పు అయితే తిరగమూత అయితే పెట్టేశాను. ఇంకా మా వాళ్ళకైతే క్యారేజీలు అయితే కట్టాలి. మళ్ళీ మా వాళ్ళకైతే లేట్ అయిపోయింది, అంటే మా అత్తకి క్యారేజ్ ఉండాలి, ఇంకా మా వారికి కూడా క్యారేజ్ ఉండాలి. వాళ్ళిద్దరు క్యారేజీలు కట్టేస్తే నాకు పని అయిపోయినట్టే. ఇంకా మేము బయటికి వెళ్ళే పని ఒకటి ఉంది, ఇంకా అది అయితే చూసుకోవాలి గబగబా. ఇంకా బయటికి వెళ్ళే పని ఉందనేసి ఇంక బట్టల పని అయితే పెట్టుకోలేదు. మళ్ళీ బట్టల పని పెట్టుకుంటే లేట్ అయిపోద్దేమో అనేసి ఇంక మేము బట్టలు అయితే ఉతకలేదు, సాయంత్రం ఉతుక్కుందాం అనేసి వదిలేశాను. ఇంకా క్యారేజీలు అయితే కట్టేసుకుంటున్నాను. క్యారేజీలు కట్టేసి ప్యాన్ కింద పెట్టామనుకోండి, వాళ్ళు క్యారేజీలు మూతలో పెట్టుకునే సరికి అయితే చల్లగా అయిపోతాయి, అప్పుడు బాగుంటాయి. అన్నం అది వేడి మీద మూత పెట్టేస్తే నీరు పట్టేసినట్టు అయిపోయింది అనమాట. ఇంక అందుకనేసి మా అత్త అయితే కొంచెం త్వరగా లేచి క్యారేజీలు అయితే త్వరగా వండుకుంటారు, ఫ్యాన్ కింద పెడితే కొంచెం చల్లవుతాయి అనేసి. ఇంకా క్యారేజీలు అన్నీ కట్టేసిన తర్వాత అయితే మా వారు టిఫిన్ చేస్తే ఇంకా మా వారు మా బాబు అయితే తినేస్తున్నారు. మా బాబు తినేది ఉండదు కానీ కంగాలైతే చేస్తాడు, మళ్ళీ నన్ను అయితే తిన్నవాడు. వాడు తినిన తర్వాత ఏం మిగిలిపోతే మనం తినాలన్నమాట. ఇంకా వాడు తినేది ఉండదు కదా, ఇంకా అందుకనేసి నేనైతే వదిలేసాను. మళ్ళీ నేను తినేటప్పుడు మళ్ళీ వాడికి కూడా కొంచెం పెడతానమాట. ఇంకా మా బాబు స్నానం అది అయిపోయింది కానీ ఇంకా మా పాపకైతే స్నానం చేయించలేదు. ఇంకా మేమైతే స్నానాలు చేసేసి మా పాపకు కూడా స్నానం చేయించేసి రెడీ చేసేసాను అనమాట. ఇంకా మా వారైతే డ్యూటీకి క్యారేజ్ అయితే సర్దుకుంటున్నారు. ఇంక మేము బయటకు వెళ్ళాలని ఇంకైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మేము వెళ్ళే తోల అయితే అంటే మా ఊరు స్టార్టింగ్లో అయితే జొన్నసేన అయితే వేశారనమాట, మొక్కజొన్న పొత్తులవి. ఇంకా అన్నీ బాగున్నాయి అనేసి గ్రీనరీగా ఉందనేసి వీడియో అయితే తీశాను. మేము వెళ్ళింది ఎక్కడికో కాదండి, బ్యాంక్ అనమాట. అంటే రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేవో అనేసి చెక్ చేయడానికి అయితే వెళ్ళాము. నార్మల్గా అయితే ఇంటింటికి వస్తారు కదా, అంటే ఒక అన్నయ్య ఉంటారనమాట, అన్నయ్య దగ్గర చెక్ చేసేవాళ్ళం ఇంతవరకు.
అన్నయ్య దగ్గర ఇప్పుడు చెక్ చేయడానికి అవ్వట్లేదు, ఏదో లింక్ అవ్వలేదంట, చేయిద్దామనేసి వెళ్తే అదేమో కనెక్షన్లోనే ఉందమ్మా, లింక్ అయ్యే ఉంది, మరి ఎందుకు అవ్వట్లేదు అనేసి అంటున్నారు. మరి చేయాలి అర్థం కాక మళ్ళీ బ్యాంక్ అయితే వెళ్ళాము. గట్టి చెప్పు పప్పనమా, ఇంకా గట్టి చెప్పు, ఇలా చెప్పు. గుడ్డు పెట్టారా? ఎన్ని 3 1 3 3 ఎగ్సా తిన్నావా? నీ ఒకటే తిన్నావా? బాబాయ్కి నీకు ఇచ్చారా? బాబుకి నీకు ఇచ్చారా? మా తాతకి ఎప్పుడు రైతు భరోసా డబ్బులు 4,000 పడుతున్నాయి, 6,000 పడట్లేదు. అంటే మోడీ డబ్బులు అయితే పడట్లేదు, ఓన్లీ చంద్రబాబు గారి డబ్బులు అయితే పడుతున్నాయి. అదేంటని అడిగితే ఇవి మీకు లింక్ అవ్వలేదమ్మా అనేసి అన్నారు. మరి అది ఎలా చేయించుకోవాలండి అని అడిగితే రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి మీరు 1B ఇస్తే వాళ్ళే లింక్ చేస్తారనేసి అన్నారు. నేనైతే మా వారికి కాల్ చేసి చెప్పాను అనమాట, ఇంతకుముందు లింక్ అవ్వలేదంటే ఇప్పుడు లింక్ చేయిస్తే అనేసి అంటే వాళ్ళు ఏం పాత నెంబర్ అడుగుతున్నారు, దానికి లింక్ అయిన నెంబరు, ఆ నెంబర్ ఏం పోయింది, ఇప్పుడు నా నెంబర్ ఇచ్చి లింక్ చేయిస్తుంటే అవ్వట్లేదు అనేసి అంటున్నారంట. ఇంకా పని అయిపోయిన తర్వాత అయితే ఇంకా సచివాలయంలో కూడా కొంచెం పని ఉంటే సచివాలయంకి అయితే వెళ్ళాము. నేను రేషన్ కార్డు అప్లై చేసి దగ్గర సంవత్సరం అయితే అవుతుంది, ఇప్పటికొచ్చి కార్డు లేదనమాట. మాకు 2 మంత్స్ నుంచి రేషన్ ఇస్తున్నారు, అంతకుముందు అయితే రేషన్ కూడా ఇవ్వలేదు, మీరు కార్డులో డివైడ్ అయిపోయారు, ఇంక మీకు రేషన్ రాదనేసి అన్నారంట. కానీ 2 నెలల నుంచి రేషన్ ఇస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్తే ఎవరూ లేరు, మళ్ళీ సోమవారం రమ్మన్నారు, సోమవారం వెళ్ళి చూడాలి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా పాపనైతే ఇంక పడుకోబెట్టేసి మా బాబునైతే అంగన్వాడీ నుంచి తీసుకొద్దామనేసి అయితే వెళ్ళాను. మాకు అంగన్వాడీ దగ్గరే, కానీ ఏంటంటే పిల్లని వదిలేసి వెళ్ళలేమనేసి మా అత్తకైతే అప్పచెప్పాను, మా పెద్ద అత్త అయితే మా పాపను చూసుకుంటే నేనైతే మా బాబునైతే తీసుకొని వచ్చేసాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు వాడు ఇంక పడుకున్నాడు, ఇంకా లంచ్ చేయలేదంట, లంచ్ అది భోజనం పెట్టేసి పంపుదాం అమ్మ అనేసి అన్నారు. మళ్ళీ 12:30కి అయితే వెళ్ళాను అనమాట. ఇంక అప్పుడైతే తీసుకొని వచ్చేసి ఇంకా మళ్ళీ చింతపండు అదంతా ఎండబెట్టాను. ఇంక అదైతే సగమే పిక్క తీసామన్నమాట, ఇంకా సగం ఉండిపోయింది. ఇంకా అలా కూర్చొని మా పెద్దత్త వాళ్ళు అందరూ ఉంటే ఇంకా వాళ్ళతో పాటు మాట్లాడుకొని ఇంకా మొత్తం చింతపండు అంతా పిక్క అయితే తీసాను, కొద్దిగా అయితే వదిలేసాను అనమాట, మా పాప ఏడుస్తుంది అనేసి. ఇంకా అదంతా మా అత్త అయితే సాయంత్రం వచ్చి తీసుకుంటారని నేనైతే ఇంక వదిలేసాను దాన్ని. నేను ఆ చింతపండు ఎండబెట్టి వాటిని పిక్కలు తీసేంతసేపు అయితే మా మామయ్య అయితే ఇంకా మా పాపని మా బాబుని చూశారు. అంటే మా మామయ్య కూడా అప్పుడే పొలంలోకి వెళ్ళి గుండా జల్లి వచ్చారనమాట. మళ్ళీ రైతు భరోసా కేంద్రం డబ్బులు తీయాలనేసి వెళ్ళాలనేసి ముందైతే మేము బ్యాంక్ అయితే వెళ్ళాము. తర్వాత మధ్యాహ్నం వచ్చి ఇంకా మా తాతయ్య అయితే పొలంలోకి వెళ్ళి మందరు జల్లుకొని అప్పుడు వచ్చారనమాట. ఈలోపు నేను కూడా భోజనం చేసి ఇంకా రెడీగా ఉంటే మా మామయ్య వచ్చిన వెంటనే ఇంకా మా మామయ్యని అయితే పిల్లలు అప్పచెప్పేసి నేనైతే అలా కూర్చొని చింతపండు అయితే పిక్క అయితే తీసాను. మా మామయ్య పిల్లల్ని ఆడిపిస్తుంటే మా బాబు వచ్చి ఉన్నట్టుండి పళ్ళుతోటైతే కరిచేశాడు మా పాపని బొగ్గ మీద. ఇంకా అదేం పళ్ళు అయితే గట్టిగా తెగిపోయింది. పాప చాలాసేపు కింద పెట్టి ఏడ్చేసింది. నేను మా తాతను అయితే గసిరేసాను, చూస్తున్నావు కదా తాత వాడిని తీయాలి కదా అనేసి అంటే వాడు ఆడుతున్నాడు అనుకున్నాను, గుడ్డ కప్పుకొని వచ్చి కరిచేశాడు, నేను చూడలేదు అనేసి. ఇంకా మా అమ్మమ్మ అయితే నైట్కి వచ్చిన తర్వాత పాపను చూసి ఏంటి ఇలా పళ్ళు వచ్చి దిగిపోయాయి అనేసి అడిగితే ఇంక వీడు కరిచేశాడని చెప్తే మా తాతనైతే తిట్టింది బాగాన, దగ్గరుండి పిల్లల్ని చూడలేకపోతున్నావు అనేసి. తాత ఏమో వాడు గుడ్డ కప్పుకొని వచ్చి కరిచేశాడు, నేను చూడలేదు, లేదంటే తిట్టినా ఏంటి అనేసి మా తాత అయితే ఇంకా గసురుతున్నాడు అనమాట. ఇంకా అయిపోయిన దానికి ఎవరైనా ఏం చేస్తాంలే అనేసి ఇంకా మేమైతే వదిలేసాము. ఇంకా నేను మా బాబు మా తాత అయితే సంతకు వెళ్ళారు, అంటే మార్కెట్కి అయితే వెళ్ళారు. మాకు బుధవారం సంత అయితే అవుతుంది అనమాట. ఇంకా సంతకు వెళ్ళి కూరగాయలు కావాలనేసి తీసుకొని రమ్మన్నాను. ఇంక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా పిల్లని అయితే పడుకోబెట్టేసి నేనైతే బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. మా బాబు ఉంటే కనుక పని అయితే అస్సలు అవనవడు, పని చేస్తుంటే మధ్యలో వచ్చి ఇంకా అలాగా గెలుగుతూ ఉంటాడు, నాకేమో చిరాకు వచ్చేసిద్ది. ఇంక వాడు ఎలాగో లేడు కదా, కొద్దిగా బట్టలు ఉన్నాయి అనేసి ఇంక నేనైతే గబగబా బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఇంక నేను బట్టలన్నీ ఉతికేసి అక్కడ పెట్టేశాను, నేను ఇంకా ఆరబెట్టలేదు, మా పాప లెగిసిపోయింది ఇంకా అందుకనేసి ఆరబెట్టలేదు అనమాట. మా అమ్మమ్మ అయితే సాయంత్రం వచ్చిన తర్వాత ఆరబెడతారనేసి నేనైతే ఇంక బట్టలు ఆరబెట్టగానే ఇంకా అక్కడ అయితే వదిలేశాను. పిల్లల బట్టలకైతే డెటాల్లో పెట్టేసి ఇంక నైట్ పూట ఆరబెట్టకూడదు అనేసి ఇంకా పిల్లల బట్టలు డెటాల్లో ముంచేసి ఇంక నేనైతే ఇంట్లో పెట్టేసాను అనమాట బట్టలు. మళ్ళీ బయట ఉంటే కుక్కలు టాయిలెట్లో పోసేస్తాయి, కంగాలు చేసేస్తాయి అనేసి ఇంకా వాటిని అయితే లోపల పెట్టేసుకున్నాను. మళ్ళీ బయట ఉన్నాయి అనుకోండి, మా బాబు ఇంకా స్పూన్లతో వాటితో ఆడుతున్నాడు, ఆ వాటర్ తాగితే మళ్ళీ ఇబ్బంది పడతాం అనేసి ఇంక వాడికి కనబడకన్నా దాచేసాను ఆ బట్టలని. మళ్ళీ ఉదయం లేసి ఆరబెట్టుకున్నాము. ఇంక నేను బట్టలు ఉతుకుతున్నంతసేపు మా పెద్దత్త వాళ్ళు అయితే ఉన్నారు, ఇంకా వాళ్ళతో మాట్లాడుకొని చక్కచక్క అయితే పని అంతా చేసేసుకున్నాను అనమాట. అలా మాట్లాడుతూ పని చేసుకుంటే పని చేసినట్టు అనిపించదు,
త్వరగా పని కూడా అయిపోయింది. ఇంక అందుకనేసి మొత్తం పని కూడా అయిపోయింది. ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. ఇంక బట్టలన్నీ ఉతికేసుకున్న తర్వాత అయితే ఇంక గిన్నెలు కూడా తోమేసుకుందామని మొత్తం గిన్నెలన్నీ బయట వేసుకొని ఇంక తోముతున్నాను. వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే అందరూ కూర్చున్నారనమాట బయట. అలా వీడియో తీస్తే బాగోదనేసి ఇంక నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇంక నేను గిన్నెలు తోముతున్నప్పుడే మా వాళ్ళైతే సంతకు వెళ్ళి అయితే వచ్చేసారనమాట. ఇంకా మా తాతయ్య గారికి చెప్పాననమాట, వచ్చేటప్పుడు సమోసాలు తీసుకొని రా తాత అనేసి. ఇంకా మా తాతయ్య అయితే సమోసాలతో పాటు 2 గారెలు కూడా తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళు ఇంకా అవి కూడా తీసుకొస్తే మా బాబు అయితే అమ్మ తిను అనేసి తీసుకొస్తే ఇంక వాడి దగ్గర అయితే తీసుకొని నేనైతే తిన్నాను. మా వాళ్ళు సంతకు వెళ్తే కంపల్సరీగా చికెన్ అయితే తెస్తారు. చికెన్ అనే కాదు, చేపలైనా ఏదో ఒకటి తీసుకొస్తారనమాట. నాకేమో ఆ చికెన్ తిని ఎగటేసినట్టు ఉంది. అసలు తినబుద్ధి వేయట్లేదు నాకైతే చికెను. మామూలుగా రోజు చికెన్తో అన్నమే కదా తింటున్నాము. ఈరోజు కొంచెం చపాతీ చేసుకుందాం అనేసి చపాతీ పిండి అయితే తెమ్మన్నాను. ఎప్పుడు ఆశీర్వాద్ అయితే తెచ్చేవారు. ఈసారి శ్రీలలిత అయితే తెచ్చారు. అది టేస్ట్ ఎలాగ ఉంటుందో ఏమో అని భయపడుతూ చేశాను. దానికి తోడు ఏంటంటే వాటర్ అయితే ఎక్కువైపోయి కేజీ పిండి పైన వేసినా కానీ అది ఇంకా పలచగానే ఉంది. ఇంకా పిండి కలిపేటప్పుడు అది పామేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకొని పాముదావులే అనేసి ఇంక నేనైతే ఎలాగ ఉంటుందో అనేసి అలాగ వదిలేసాను అనమాట. కానీ చాలా మెత్తగా అయితే వచ్చాయి చపాతీలు. అసలు మా వాళ్ళైతే చికెన్ని వారంలో 3, 4 సార్లు అయితే తెస్తున్నారు. మా నాన్నేమో చికెన్ ఎక్కువ తినకండి అమ్మ, పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది పడతారు, మళ్ళీ ఇప్పటికే అసలుకే లేనిపోయిన రోగాలు వస్తున్నాయి, చికెన్ తినకండి అంటారు. కానీ మా వాళ్ళు మాత్రం తేడం మాత్రం మానరు. ఇంకెందుకులే అనేసి ఇంక తెచ్చిన తర్వాత అలా వండుకోవడం మానేస్తాం అనేసి ఇంక వాళ్ళకైతే వండాను. నేను చికెన్ గ్రేవీ వేసుకున్నాను తప్ప ఒక్క పీస్ కూడా తినలేదు. నాకేంటో చికెన్ అసలు తినబుద్ధేయదు. చేపలు అలాంటివి అయితే కొంచెం తినాలనిపిస్తుంది కానీ అసలు ఈ చికెన్ అయితే అసలు తినబుద్ధి వేయట్లేదు. అంటే రోజు తినడం వల్ల ఏమో అసలు ఎగటేసినట్టుండి అది చూస్తుందని నాకు అయితే కడుపులో తిప్పేస్తుంది. అస్సలు తినబుద్ధి కావట్లేదు. మరి తెచ్చిన తర్వాత వండుకోవడం మానేయలేం కదా, అందుకనేసి ఇంకా వాళ్ళని తింటారనేసి వాళ్ళకైనా వండేస్తున్నాను. ఇంక రోజు అన్నం ఏం తింటామనేసి ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసుకున్నాను. ఇంకా మా బాబు అయితే దాన్ని నానా తిప్పలు పెట్టేసి దాన్ని అయితే కంగాలు చేసేసాడు. వాడి దగ్గర చిన్నది చపాతీ కర్ర అయితే ఉంది, చూసారు కదా, అది దాంతో అయితే పావుతానని తీసుకున్నాడు. అది పిండి పలసనైపోవడం వల్ల ఏంటంటే అది వాడి చేతికి తిరిగైతే అంటికిపోయింది. ఇంక వాడికైతే తీసుకెళ్ళి బయట శుభ్రంగా చేతులు కడిగించేసి వాడిని అయితే బయట మా తాతయ్యకి అయితే అప్పచెప్పేశాను. ఇంకా మా తాతయ్య అయితే మా బాబుని ఇద్దరిని అయితే చూసుకుంటున్నారు. ఇంకా ఇందాక తెచ్చిన కూరగాయలు ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని మొత్తం అన్నీ సర్దుతున్నాను. మళ్ళీ అలా వదిలేస్తే మా వారు సాయంత్రం వచ్చి మళ్ళీ మాకు వేస్తారనమాట రౌండ్. కూరగాయలు కూడా సర్దలేకపోతున్నారు అనేసి ఇంకా అందుకనేసి ఈ కూరగాయలు అన్నీ సర్దామనేసి బయటకి అయితే తీస్తున్నాను. మా తాతయ్య అయితే వాళ్ళు బాగానే మంచి పని చేశారు. అన్ని కవర్లోనే వేసుకొని తీసుకొచ్చారనమాట. సగం పని అయితే తగ్గింది. లేదంటే అవన్నీ కింద నింపుకొని అవి ఏరుకున్నప్పటికే సగం టైం అయితే అయిపోయింది. ఇంకా ఎలాగో మంచి పని చేసుకొచ్చారనేసి ఇంకా నేను గబగబా అయితే తీసుకొని వాటిలన్నింటినీ సదిరేస్తున్నాను. ఇంకా చెప్పాం కదా కూరగాయలు అన్నీ కావాలనేసి, ఆ కూరగాయలు మటుకి తీసుకొని వచ్చారు. ఎల్లుల్లిపాయలు అయితే తెమ్మన్నాను, ఆ ఎల్లుల్లిపాయలు అయితే మర్చిపోయారు. ఇంకా ఏదో ఒకటి తీసుకొచ్చారు కదా అనేసి ఇంక వాటిని అయితే మొత్తం సర్దేసుకుందామని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. బీరకాయలు మా వారు తెచ్చారు. అసలు బీరకాయలు ఒక్క కాయ కూడా లేతలు లేవు, అన్నీ ముదిరిపోయాయి అనమాట. మరి ఈ బీరకాయలు ఎలాగ ఉంటాయో చూడాలి. అసలు నేను ముందే చెప్పాను మేము సంతకు వెళ్తాము తెచ్చుకుంటాం అనేసి. మా వారేమో చెప్పినప్పుడు తేరో వద్దన్నమాట తీసుకొస్తారు. ఇంకా తీసుకొని వచ్చారు. అవేమో ఒక్క కాయ కూడా నాడమైంది లేదు. ఇంక ఇవన్నీ ఎలాగన్నాయి చూసుకొని త్వరగా అయితే వండేసుకోవాలి. ఇంకా మా బాబాయ్ అయితే ఫ్రిడ్జ్లోని పెడితే అయితే వేసేస్తాడు. అది ఏంటిదో అర్థం కాలేదు. దాని వాసన చూస్తే అప్పుడు అర్థమైంది అది కొబ్బరి ఉండ అనేసి. ఇంకా వాటిని అయితే తీసి ఇంక బయట అయితే పడేసి ఇంకా కూరగాయలన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. కవర్లో తేయడం వల్ల ఏంటంటే తెచ్చినవన్నీ అలా ఇంకా అలా పెట్టేసుకోవచ్చు. అదే మామూలుగా లూజ్గా పడేసి ఎలా పడితే అలా వేసుకొచ్చామనుకోండి, అవి సర్దుకోవడానికి సగం టైం పడుతుంది అనమాట. ఇంక ఎందుకు లేరా బాబు, ఎలాగో కవర్లోనే కదా తెచ్చాననేసి ఇంక గబగబా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంక ఈ కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత అయితే ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చుకోవాలి. లేదంటే ఎక్కువ చెత్త ఉంది. ఈ కూరగాయలు ఒకటి సర్దాను, ఇంకా చెత్త ఎక్కువైపోయింది అనమాట. ఇంకా అవన్నీ తుడుచుకొని అప్పుడు మళ్ళీ వంటకైతే బయలుదేరాలి. చపాతీ పిండి నానుతుంది అనేసి ఇంక పక్కనైతే పెట్టేశాను, దాని ఊసైతే వెళ్ళలేదు. మా వారికి అయితే చికెన్ వండేటప్పుడు కంపల్సరీగా దాంట్లో అయితే కొత్తిమీర అయితే వేయాలి. ఇంక అందుకని మా మావయ్య ఎలాగో కొత్తిమీర తెచ్చారు కదా అనేసి ఇంక మొత్తం అంతా రెడీ చేసుకున్నాను.
ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఇంక వంట దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. మళ్ళీ ఇంట్లో పని సగం సగం అయిపోద్ది అనేసి ఇంక వంట దగ్గర కూర్చుంటే ఇంక లేసే పని ఉండదని మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడైతే వంట దగ్గర అయితే కూర్చుంటాను. ఇంక కూర అంతా పొయ్యి మీద అయితే వేసాను. ఆ కూర అయ్యేలోపు ఇంక చపాతీలు అయితే పావేసుకుందాం అనేసి ఇంక నేనైతే చపాతీలు అయితే పాముకుంటున్నాను. ఆ చపాతీ పిండి అయితే పలసనైపోయింది. వస్తాయి రావు అని టెన్షన్ తోటి అయితే చేశాను అనమాట. ఇంకా బాగానే వచ్చాయి, మెత్తగా కూడా ఉన్నాయన్నమాట బాగానే. ఇంకా టేస్ట్ కూడా బాగా కుదిరింది కూర కూడా. ఎలాగో హడావిడి చేసినప్పుడే కొంచెం టేస్ట్ అనేది బాగా కుదురుతుంది అనమాట. మా పాప పడుకొని మళ్ళీ లేచిపోయిద్ది అనేసి నేను గబగబా అయితే చేసేసాను వంట. ఇంకా పొయ్యి మీద కర్రల పొయ్యి మీద ఇంకా నేనైతే చికెన్ కూర ఇదంతా వండేసాను. ఇంకా కర్రల పొయ్యి మీద చపాతీ కూడా పావేసుకుందాం అనేసి కాల్ చేసుకుందామని ఇంకా పొయ్యి దగ్గర అంతా పెట్టేశాను అనమాట. చూసారు కదా నేను ముద్దలు తీస్తుంటే అవి ఎలా సాగుతున్నాయో. వాటర్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా అయితే అలా సాగుతున్నాయి. ఒకదాని మీద ఒకటి వేస్తే అతికిపోతాయి ఏమనేసి నేను ఒకటి పొయ్యి మీద వేసి ఇంకోటి అయితే పాముకొని అలా చేసుకున్నాను అనమాట. కొద్దిగా మంట పెద్ద పెడుతుంటే ఏమో మాడిపోతున్నాయి, చిన్న మంట పెడితే ఏమో కాలట్లేదు, ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ మా పిల్లలు ఎక్కడో గోల చేస్తారనేసి నేనైతే గబగబా ఇంకా ఏదో రకంగా కొద్దిగా పెద్ద మంట పెట్టుకొని అయితే చేసేసాను వంట. ఈ చపాతీకి ఏంటంటే 2 మనుషులు ఉంటే కనుక త్వరగా అయిపోద్ది. అది ఒక్కరిని చేసుకొని చెందాలనుకోండి చాలా టైం అయితే పట్టేసిద్ది. ఇంక నేను ఒక్కరిదాన్ని చేసుకొని పాముకోవాలి కదా, ఇంక అందుకని చాలా టైం అయితే పెట్టేసింది. నాకు ఎలా లేదన్నా చపాతీ చేస్తే గంటంపావు అంత టైం అయితే పెట్టేసిద్ది. అంటే కూర వండుకొని మళ్ళీ అక్కడే చపాతీలు ఏం చేసుకోవాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి పాముకొని మళ్ళీ అన్నీ ఒకసారి కాల్చుకుంటారు. అలా చేస్తే ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకని నేను ఒకవైపు పాముకుంటే ఇంకోవైపు అయితే కాల్ చేసుకుంటాను. అలాగనుకోండి త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది పని. ఇంకా ఏంటంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగనుకుని మామూలుగా ఒకసారి పాముకొని ఒకసారి చేసుకున్నాం అనుకోండి కొంచెం ఇది ఎండిపోయినట్టు అనిపిస్తాయి. ఇంక నాకు అలా నచ్చక నేను అయితే ఇలాగే చేసుకుంటాను. ఇంకా మంట కూడా బాగానే వస్తుంది కదా అనేసి ఇంక నేనైతే మొత్తం అన్నీ చేసేసాను. అసలుకి గ్యాస్ దొరకట్లేదు అన్నక అని అయితే మాకైతే చాలా టెన్షన్ వస్తుంది. ఇంకా గ్యాస్ దొరుకుతుందో లేదా అనేసి ఇంక నేనైతే మొత్తం కర్రల పొయ్యి మీద అయితే చేసేసాను. మా అత్త అంటున్నారు గ్యాస్ మీద పెట్టేస్తే అనేసి, మళ్ళీ ఇబ్బంది పడతామేమో గ్యాస్ లేకపోతే అనేసి ఇంక నేనైతే గ్యాస్ ఎందుకులే ఇంక కర్రల పొయ్యి ఎలాగో ముట్టించాం కదా అనేసి ఇంకా కర్రల పొయ్యి మీద అయితే కాల్ చేస్తున్నాను అని చెప్పాను. మా అత్త అయితే ఇంకా మాది నాన్ స్టిక్ పెనం అనమాట. అది మళ్ళీ కర్రల పొయ్యి మీద పెడితే పని చేస్తుందో పని చేయదు అనేసి మా పెద్దత్త వాళ్ళని అయితే తీసుకొని వచ్చాను పెన్నం. ఇంక వాళ్ళ దాని మీద అయితే కాల్ చేశాను. వాళ్ళు కర్రల పొయ్యి మీదే పెట్టి కాల్చేవారంట. ఇంకా వాళ్ళది ఎలాగో కర్రల పొయ్యిదే కదా ఇంకెందుకు ఇబ్బంది పడాలి అనేసి ఇంకా వాళ్ళదైతే అడిగేసి తీసుకొని వచ్చి ఇంక వాళ్ళ దాని మీద చేసేసాను. నేను ఈ చపాతీలు మా అత్తయ్య కానీ మా మాయ కానీ ఎవరైనా ఉన్న రోజు అయితేనే పెడతాను అనమాట. మళ్ళీ పిల్లల్ని చూసుకొని చేసుకోవాలని చాలా కష్టం అనేసి నేను వాళ్ళిద్దరిలో ఎవరైనా ఉన్న రోజు అయితేనే పెడతాను. ఇంక మొత్తం వంట అంతా అయిపోయింది. ఇంక వాటిని అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇటువైపు కూరన అటువైపు అయితే చపాతీలు అయితే పెట్టేశాను. ఈలోపు మా అత్తయ్య కూడా వస్తే మా అత్తయ్య గిన్నెలు తోముకునే లోపు మా పిల్లలకి మా బాబుకి ఇంక మా తాతకి అయితే వేసేసాను. ఇంక వాళ్ళిద్దరు అయితే గంట తింటారనమాట. ఇంక మేము కూడా స్నానాలు ఏం చేసేసేలోపు ఇంక మా వారు కూడా వచ్చారు. ఇంక మా వారు కూడా స్నానం చేసిన తర్వాత మేమైతే ఇంక డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంక బాదం పప్పులు ఒకవైపును ఇంకోవైపు చియా సీడ్స్ అయితే నానబెట్టాను. నేను నానబెట్టి ఇస్తేనే మా వాళ్ళు అయితే తాగుతారు. మా వారైతే నాదే కదా నేను చేసుకోవాలనేసి అయితే చేసుకోరు. ఇంక మనం ఇస్తేనే ఏదన్నా. ఇంకా అవన్నీ నానబెట్టేసిన తర్వాత అయితే ఇంక మా పిల్లలకి అయితే పడుకోబెట్టేశాను. ఈ వీడియో అయితే ఇంక ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.